హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్న శారీస్. ప్రసన్న శారీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మంచి టిష్యూ లెనిన్ శారీస్తో మేము ముందుకు వచ్చానండి. ఇవి సిల్క్ లెనిన్లో ప్యూర్లో ఉంటుంది కదండి ఇలాంటి డిజైను. ఇవైతే బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి. టిష్యూ లెనిన్ వస్తుందండి. ఇవి కూడా హ్యాండ్లూమేనండి. ఇదంతా హ్యాండ్లూమ్తో హ్యాండ్ వీవింగ్ ఇదంతా కూడా. ఇది టిష్యూ లెనిన్ అండి. ఇవి అంత బడ్జెట్లో తీసుకోలేని వాళ్ళకి ఇది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి. ఇది ఒక డిజైన్ ఉంది, ఒక డిజైన్ 3 డిజైన్స్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఇది కూడా చాలామంది ఈ డిజైన్ కూడా ప్యూర్లో అడుగుతూ ఉంటారండి. ఇదొక డిజైను, మళ్ళీ ఇదొక డిజైను, నేను వేసుకున్నది ఒక డిజైన్. 3 డిజైన్స్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఇక శారీస్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయాలని కోరుకుంటున్నానండి. మీ లైక్లు మాకు ఎంతో ఉపయోగపడుతున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ మంచి రీజనబుల్ ప్రైజు పైగా మళ్ళీ 10% ఆఫర్ అండి. మీకు మంచి ప్రైజ్లో వస్తాయండి. ఇక శారీస్ చూసేద్దామండి. ఇవి టిష్యూ లెనిన్ శారీస్ అండి. లెనిన్ టిష్యూ శారీసు. ఇవి కూడా హ్యాండ్లూమ్ శారీసేనండి. హ్యాండ్లూమ్ శారీసే. ఈ ప్యూర్లో మనకి ప్యూర్ సిల్క్ లెనిన్ పెడతా ఉంటాం కదండి, ఆ డిజైన్లోనే సేమ్ మనకి టిష్యూలో వచ్చిందనమాట. మంచి బాగుంటాయండి. ఇవైతే అవన్నా కొంచెం డ్రై వాష్ చేయించుకోవాలి. ప్యూర్లు అంటే జాగ్రత్తగా వాడాలి. ఇవైతే మనం ఎట్టగైనా వాడుకోవచ్చు, మామూలుగా వాష్ చేసుకోవచ్చు. డ్రై వాష్ అవసరం లేదు. చాలా పెద్ద శారీస్ వస్తాయండి. అసలు లెంత్ అయితే ఎంత 6 ఫీట్ ఉన్న వాళ్ళకైనా సరిపోతాయి, అంత లెంత్ వస్తుందండి. ఇవి రన్నింగ్ బ్లౌజ్లే వస్తాయండి. ఇవి పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా టిష్యూ పళ్ళు ఇట్లా. ఇదంతా బ్యాక్ చూడొచ్చు మీరు. ఇదంతా కూడా హ్యాండ్లూమేనమాట, హ్యాండ్ వీవింగ్ అనమాట. ఇలా ఉంటుంది. బ్లౌజులు వచ్చేసరికి మనకు రన్నింగే వస్తాయండి. అందుకని బ్లౌజులు చూపించే పని లేదు, కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను. శారీస్ అంతా ఇట్లా డిజైన్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఒక లీఫ్, ఒక బర్డ్ ఇట్లా ఉంటుందన్నమాట. మంచి బార్డర్ తోటి వస్తాయి, కాంట్రాస్ట్ పైపింగ్ బార్డర్ తోటి వస్తుందన్నమాట. ఇక ఇది అండి శారీ. శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి 2800, 10% ఆఫర్ అండి. ఎక్కడైనా చెక్ చేసుకోండి. 3000 పైన అమ్ముతున్నారండి. 3200, 3500 కూడా అమ్ముతున్నారు ఈ శారీస్. ఎక్కడ అంటే మేము తక్కువకి ఇస్తున్నామని క్వాలిటీ తక్కువ అట్లా అనుకోవద్దండి. ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి మన దగ్గర. ఎప్పుడు కూడా క్వాలిటీలో రాజీ పడము. కాకపోతే మంచి రీజనబుల్ ప్రైస్ అండి. కొంచెం రీజనబుల్ ప్రైస్కి ఇవ్వాలని ఇస్తామండి ఆ ప్రైస్. మంచి పెసర అంటే ఇవన్నీ కూడా కల్నాథ్ కలర్స్ వస్తాయండి. కల్నాథ్ కలర్స్ వస్తాయి. మీకు వీడియోలో ఏ కలర్ కనపడిందో అదే కలర్ వస్తుందన్నమాట. ఇది కల్నాథ్ కలర్. ఇది మనకి పెసరపచ్చ గ్రీన్ కలరు, కొంచెం గ్రీను మిక్స్డ్ కలర్ అండి. చాలా బాగుంటాయండి శారీసు. అసలు వీటికి మెయింటెనెన్స్ కూడా అవసరం లేదండి. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు మనము. చాలా బాగుంటాయి. ప్యూర్లు అంటే జాగ్రత్తగా వాడాలండి. కాకపోతే ప్యూర్ అంత కంఫర్ట్నెస్, ఇది కొంచెం వెయిట్ ఉంటుందండి. అవైతే వెయిట్లెస్, కంఫర్ట్ బాగుంటుంది. అది అది అంత ప్రైస్ పెట్టలేని వాళ్ళు ఈ తీసుకోవచ్చు. ఇవి కూడా మంచి కంఫర్ట్ ఉన్నాయండి. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, చాలా కంఫర్ట్గా ఉందండి. బాగుంటాయి శారీస్. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది రస్ట్ ఆరెంజ్ కలర్ అండి. సేమ్ పళ్ళులు, సేమ్ బోర్డర్స్ ఉంటాయండి. అందుకని నేను కొంచెం అన్ని ఫాస్ట్గా చూపిస్తాను. జరీ బోర్డర్ తోటి వస్తుందండి. చిన్న లైట్ కలర్ పైపింగ్ వస్తుంది, కొన్ని డార్క్ వస్తాయి, కొన్ని లైట్ కలర్ పైపింగ్ వస్తుంది. అంతా అంతా హ్యాండ్లూమ్ శారీస్ అండి. ఇవి టిష్యూ లేని శారీస్ అండి. ఒక కలర్ అండి, ఆనియన్ పింక్ అండి, మిక్స్డ్ కలర్, ఆనియన్ పింక్ కలరు. ఇలా ఉంటుంది. సేమ్ పళ్ళులు, సేమ్ అంటే ఇవి వీవింగ్ కూడా సేమే వస్తుందండి. అందుకని కొంచెం ఫాస్ట్గా చూపించేస్తున్నాను. అంటే బ్లౌజులు రన్నింగే వస్తాయండి. మనం ఇష్టమైతే ఉంచుకోవచ్చు, లేదంటే బ్లౌజ్ కూడా తీసుకొని కుట్టించుకోవచ్చు అండి. ఇవి బాగుంటాయి. బ్లౌజులు కుట్టించుకున్నా కూడా ప్రాబ్లం ఏం రాదు. ఇదొక మంచి ఎల్లో కలర్ అండి. మంచి ఎల్లో కలరు. సేమ్ డిజైన్స్ ఉంటాయి, సేమ్ ఉంటుందండి. సేమ్ మనకి ప్యూర్లో ఎలా వీవింగ్ అయితే వస్తుందో సేమ్ అలానే వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఒక జరీ బార్డర్ ఉంటుందండి. జరీ బార్డర్ ఉంటుంది, 1 ఇంచ్, 1/2 ఇంచ్ జరీ బార్డరు. పళ్ళులు సేమ్ టిష్యూ పళ్ళులు అండి. ఇవి టిష్యూ ఉంటుంది పళ్ళు. ఇది ఇలా ఉంటుంది. ఇది లావెండర్ కలర్ అండి. లావెండర్ కలర్, మిక్స్డ్ లావెండర్ కలర్.
ఇదొక డిఫరెంట్ గ్రే కలర్ అండి. గ్రీనిష్ గ్రే కలర్‌లా ఉంది. అంటే టిష్యూ యాడ్ అవుతది గదండీ! కొంచెం అట్లా ఇది చూడండి చాలా బాగుంది. కలర్ అయితే డీసెంట్ కలర్ అనమాట. పింక్ పైపింగ్ వచ్చింది. జరీ బార్డర్ పైన చాలా అందంగా ఉంది. ఏదైనా సింగిలేనండి. డబల్ అయితే లేవు. మీకు నచ్చితే త్వరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఇదొక డిఫరెంట్ కలర్ అండి. కొంచెం స్నఫ్, గోల్డ్ కలిసిన కలర్ అనమాట. గోల్డ్ మిక్స్‌డ్ అండి. ఫుల్లుగా మొత్తం టిష్యూ టిష్యూ ఉంటుందన్నమాట శారీ మొత్తం. బ్లౌజ్ వచ్చేసరికి మనకు ప్లెయినే వస్తుందండి. ఇదొకటి ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్‌కి పింక్ పైపింగ్ వస్తుంది. ఇదొక కలర్ అండి. ఇది వైలెట్ బ్లూ షేడ్ అండి. కొంచెం మిక్స్‌డ్ అంటే లావెండర్ కలర్, లావెండర్ కలర్ కాదు. ఇది బ్లూలో మనకి గోల్డ్ మిక్స్ అనమాట. ఇందాక లావెండర్ కలర్‌కి గోల్డ్ మిక్స్. ఏ చీరకు ఆ చీరే బాగుందండి. ఒకటి ఏదన్నా అయిపోయినా కూడా ఇంకొకటి తీసుకోండి. అంత బాగున్నాయి శారీస్ అయితే మాత్రం. మనం ప్యూర్‌లు తీసుకున్నా కూడా ఇదొకటి తీసుకోవచ్చు. ప్యూర్ అంటే ప్యూర్ వేర్ అండి. కంఫర్ట్ అంటే లైట్ వెయిట్ ఉంటాయి. కొంచెం వెయిట్ అనిపిస్తే కానీ కట్టుకోవచ్చండి. ఏమి ఇరిటేషన్ ఉండదు. చాలా బాగుంటాయి శారీస్. ఇవి కూడా గుచ్చుకోవటము, ఇరిటేషన్ అట్లా అవ్వటం అదేమి ఉండదు. బాగుంటాయి ఇవి కూడా శారీస్. ఇదొక్కటండి సీ గ్రీన్ కలర్ అండి. లైట్ సీ గ్రీన్ కలరు. చూడండి ఎంత బాగుందో. ట్రాన్స్పరెంట్‌గా కూడా ఉండవండి ఇవి. చాలా బాగుంటాయి. ట్రాన్స్పరెంట్‌గా కూడా ఉండవు. అంత టిష్యూ అనమాట. చాలా బాగుంటుంది. 2800 10% ఆఫర్ అంటే మీకు మంచి ప్రైస్‌కి వచ్చినట్టేనండి. ఈ శారీస్ మంచి ప్రైస్. ఇదొక కలర్ అండి. పింక్ గోల్డ్ కలర్. పింక్ గోల్డ్ టిష్యూ. ఇప్పుడు వచ్చేసరికి మనకి డిజైన్ మారుతుందండి. ఇక్కడ చూడొచ్చు. ఇవి కూడా ప్యూర్‌లో సేమ్ డిజైన్ వస్తాయండి మనకి. టిష్యూ తోటి ఇవి స్వాన్ డిజైన్ వస్తుందన్నమాట ఇలాగా. ఇట్లా లోటస్. ఇక్కడ కూడా చిన్న చిన్న బుట్టీస్ వచ్చినాయండి. స్వాన్ బుట్టీస్ అనమాట. స్వాన్ డిజైన్ అంటే ఇది. ఇది చాలా బాగుందండి. సంపంగి ఎల్లో కలర్ అండి. ఎల్లోలో డిఫరెంట్ ఎల్లో కలరు. చాలా బాగుంది. శారీ మొత్తం బుట్టీస్ ఉన్నాయండి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి దీనిలో కూడా రన్నింగే వస్తుందండి బ్లౌజు. ఇలా వస్తాయి అనమాట. మనకి షోల్డర్ పార్ట్‌లో ఎక్కువ బూటీస్ వస్తాయి. లోపలికి వెళ్ళేలే కొంచెం తగ్గుతా వెళ్తాయండి. మంచి గ్రీన్ సీ గ్రీన్ పైపింగ్ తోటి జరీ జరీ మీద చాలా బాగుందండి. ఇదొక డిజైన్ అనమాట. సేమ్ ప్రైజేనండి. ఇది కూడా సేమ్ డిజైనేనండి. ఆనియన్ పింక్ కలర్ అనమాట. సేమ్ డిజైన్ ఆనియన్ పింక్. పళ్ళు వచ్చేసరికి ఇలా టిష్యూ పళ్ళు ఉంటుంది మనకి. ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్నాయండి. అంతా సిల్క్ లెనిన్, ప్యూర్ లెనిన్, మళ్ళీ ఇవి అన్నీ బాగా పెడుతున్నారండి. ఇదొక కలర్ అండి. మంచి లావెండర్ కలర్కి అంటే కొంచెం బ్లూయిష్ లావెండర్ కలర్లా ఉంది ఇది. టిష్యూ పింక్ పైపింగ్ ఇలాగా. ఇదొక కలర్ అండి. స్నఫ్లో మిక్స్డ్ కలర్ అనమాట. వైలెట్ స్నఫ్ మిక్స్ అయిన కలర్లా ఉంది. సేమ్ డిజైన్ అండి. ఇదొకటండి ఆరెంజ్ కలర్. లైట్ ఆరెంజ్ కలర్. మరీ డార్క్ కాకుండా కొంచెం. ఇదొక కలర్ అండి. మంచి గోల్డెన్ ఎల్లో కలర్ అండి. గోల్డెన్ ఎల్లో కలర్కి మనకి రెడ్ పైపింగ్ వచ్చిందనమాట. రెడ్ పైపింగ్.
ఇది మంచి స్నఫ్ కలర్ అండి. దీనికి పైపింగ్ వచ్చేసరికి మనకి డార్క్ బ్లూ అండి, బ్లాక్ కాదు, బ్లూ షేడ్ ఉందన్నమాట. ఇలా ఉంటుంది, డార్క్ స్నఫ్ కలర్. టిష్యూ ఉంటుంది కదా, డబుల్ కలర్ కనబడుతుందండి. ఇదొక కలర్ అండి, రస్ట్ కలర్ అండి. ఇది రస్ట్ కలర్కి మనకి స్నఫ్ కలర్ బార్డర్ అనమాట. బార్డర్ వచ్చేసరికి స్నఫ్ వస్తుంది ఇలాగా. ఇది శారీ. ఇది కూడా ఒక డిజైన్ అండి. ఇది కూడా ట్రెండీ డిజైన్ అనమాట, సిల్క్ లెనిన్లో, ప్యూర్లో. ఇది ఇలా ఒకటి గ్రీన్ ఒకటి వైట్ తోటి ఇట్లా బుట్టీస్ వస్తాయి. ఇది వచ్చేసరికి మనకి పళ్ళు వస్తుందండి. ఇలాగా పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా మనకి జరీ బార్డర్ ఉంటుంది, చిన్న లైట్ కలర్ పైపింగ్ వస్తుంది. మంచి కలర్ అండి ఇది, ఒక డిఫరెంట్ కలర్ అనమాట. ఇదొకటండి, మంచి పాచి గ్రీన్ కలర్ అండి. కొంచెం అంటే మిక్స్డ్ టిష్యూ యాడ్ అయింది కదా, పాచి గ్రీన్ కలర్ అనమాట. ఇలా ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఈ శారీ ఏందో చాలా లైట్ వెయిట్ ఉందండి, బాగా లైట్ వెయిట్ ఉంది కలర్. ఇది ఎల్లో కలర్ అండి, ఎల్లో కలర్. ఇది ఎల్లో పళ్ళు. దీనికి జరీ బార్డర్ లేకుండా ఓన్లీ థ్రెడ్డేనండి, థ్రెడ్ బార్డర్ వచ్చింది. ఇలా ఉంటుంది శారీ. మంచి పింకు గ్రీను వైట్ తోటి మనకి ఇది సిల్వర్, వైట్ కూడా కాదు, సిల్వర్ తోటి బుటీస్ వచ్చినాయి అనమాట. ఇక్కడ అన్నీ గ్రీన్, పింకు, సిల్వర్ కలర్ బుటీస్, చాలా బాగుంది. ఇది ఒక డిఫరెంట్ గ్రీన్ కలర్ అండి, చాలా బాగుంది గ్రీను. పళ్ళు వచ్చేసరికి మొత్తం టిష్యూ తోటే వస్తుందండి పళ్ళు, టిష్యూ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి మనకు రన్నింగే వస్తుందండి. ఇది లోపల ఇట్లా ఉంటుంది. ఇట్లా ఉన్నాయి. ఇవి వచ్చేసరికి ఎట్లా ఉన్నాయండి, బుటీస్ వచ్చేసరికి కిందకు ఉన్నాయి ఎందుకైనా మరి. ఇదొక కలర్ అండి, ఇదేదో డిఫరెంట్ కలర్లా ఉందండి. కొంచెం బీట్రూట్ రసం చేస్తే ఏ కలర్ ఉంటుందో అట్లా ఉన్నట్టుంది. పింక్, డిఫరెంట్ పింక్ కలర్ అండి ఇది. ఇది పళ్ళు. దీని మీద వచ్చేసరికి మనకి బుటీస్ బ్లూ కలర్, గ్రీన్ కలర్ తోటి వచ్చినాయి అనమాట. ఇది జరీ బార్డరేనండి. ఇది కాపర్ కలర్ వచ్చింది. కాపర్ కూడా కాదండి, కొంచెం పింకిష్ కలర్లో వచ్చింది, చాలా బాగుంది. ఇది ఒక డిఫరెంట్గా ఉందన్నమాట. ఇది ఇందాక డిజైనేనండి, ఇది స్వాన్ డిజైను. ఇదొకటి లైట్ కలర్ అనమాట, చాలా బాగుంది. లైట్ కలర్కి సీ గ్రీన్ కలర్ పైపింగ్ వచ్చింది, జరీ అన్న సీ గ్రీన్ కలర్ బాగుంది, చాలా అందంగా ఉంది. ఇదొక డిఫరెంట్ గ్రీన్ అండి, ఇలాంటి గ్రీన్ కలర్ వచ్చింది, ఇలా ఉంటుంది. దీనికి వచ్చేసరికి మనకి పైపింగ్ వచ్చేసరికి చాలా క్లాసీ కలర్ ఉంది. జరీ బార్డరు, లైట్ జరీ, ఇలా ఉంటుంది. ఇవి టిష్యూ అయినా కుచ్చుళ్ళు పెట్టుకుంటే నీట్గానే ఉంటాయండి. శారీ లెగిసినట్టు అట్లా ఉండదు, చాలా ఫాలింగ్ లా ఉంటుంది. అంటే మరీ ఫాలింగ్ కాదు కానీ ఫాలింగే శారీ, చాలా బాగుంటుంది. చూసారు కదండి, మంచి టిష్యూ లేని శారీస్. ఈ శారీస్లో ఏ శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మరింత మంచి కలెక్షన్తో మేము ముందుకు వస్తానండి. నమస్తే.